నమస్కారం. మీరు చూస్తోంది సాక్షి టీవీ. ప్రతి విజయవంతమైన కన్వెన్షన్ వెనుక నెలల తరబడి శ్రమించే ఒక అంకిత భావం కలిగిన బృందం ఉంటుంది. ముఖ్యంగా స్థానికంగా ప్రతి ఏర్పాటును పర్యవేక్షిస్తూ అతిథుల నుంచి వాలంటీర్ల వరకు అందరినీ సమన్వయం చేసే లోకల్ కోఆర్డినేటర్ పాత్ర ఎంతో కీలకం. ఈసారి ఈరోజు జరగబోయే టీటీఏ కన్వెన్షన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఫుడ్, ట్రాన్స్‌పోర్టేషన్, స్టేజ్ డెకరేషన్, సెలబ్రిటీ అతిథులు, వాలంటీర్ మేనేజ్‌మెంట్ ఇలా ప్రతి విభాగంలో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ కన్వెన్షన్‌ను మరింత విజయవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు గురించి తెలుసుకునేందుకు ఈరోజు మనతో ఉన్నారు టీటీఏ లోకల్ కోఆర్డినేటర్ శ్రీ నరేంద్ర దేవరపల్లి గారు. వారిని సాక్షి టీవీ తరపున హృదయపూర్వకంగా స్వాగతిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. యెస్. సో మరి టీటీఏ లోకల్ కోఆర్డినేటర్ శ్రీ నరేంద్ర దేవరపల్లి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఈరోజు. సో ముందుగా వారితో మాట్లాడదాం. సార్ ముందుగా టీటీఏ ప్రేక్షకులకు మీరు మీ గురించి ఎలా పరిచయం చేయాలనుకుంటున్నారు? ముందుగా థ్యాంక్ యూ సాక్షి. మీరు మా కన్వెన్షన్ ప్రమోషన్స్కి ఎంతో సహకరిస్తున్నారు. అండ్ సో వీఆర్ గ్లాడ్ దట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ప్రమోషన్స్ ఇన్ ది కన్వెన్షన్. మాది కవర్ చేయడం ఇట్ ఈస్ బెటర్. చాలామంది చాలా మీడియా చేస్తున్నారు, బట్ యు ఆర్ ది బెస్ట్ వన్ ఇన్ దాట్. థ్యాంక్ యూ. అండ్ ముందుగా నేను నాకు లోకల్ కోఆర్డినేటర్ పొజిషన్ రావడానికి మేజర్లీ ఈ టీటీఏ ఫౌండర్ మైల్పల్లారెడ్డి గారు అండ్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు అండ్ కో చైర్స్ అండ్ మెంబర్స్ దే choose me for a reason for the convention. So President Naveen Garu from Charlotte, and I'm also from Charlotte. So after seeing so many people, considering so many people, they gave me the opportunities to serve as a coordinator for TTA convention. So and I am glad Naveen Garu addition తీసుకున్నందుకు, and I'm 100% supporting that. And I'm also thanking Praveen Garu, convener, and Shekhar, ఇంకో కోఆర్డినేటర్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ నాన్ లోకల్ అనమాట. సో వీ బోత్ వర్క్ టుగెదర్ టు బ్రింగ్ ఎవ్రీవన్ టుగెదర్ టు మేక్ ఇట్ ది కన్వెన్షన్ గ్రాండ్ సక్సెస్. నరేంద్ర గారు మరి ఈసారి టీటీఏ కన్వెన్షన్ లో లోకల్ కోఆర్డినేటర్ గా మీ బాధ్యతలు ఏమిటి? లోకల్ కోఆర్డినేటర్ అంటే సో ఇట్స్ పెళ్ళి ఒక 1000 పెళ్ళిళ్ళు చేసినట్టు కన్వెన్షన్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఈజీ టాస్క్. అండ్ మనము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను, ఎవ్రీవన్ ఫ్రమ్ ఫౌండర్ నుంచి వాలంటీర్ వరకు ఎవరు పనిచేసినా ఎవరు మనీ తీసుకొని పనిచేయట్లేదు. దే ఆర్ వర్కింగ్ ఫర్ ది ఆర్గనైజేషన్. సో వాళ్ళ పర్సనల్ టైంని పక్కన పెట్టి, అండ్ అందరూ ఉద్యోగాలు చేస్తుంటారు, వాళ్ళ టైంని పక్కన పెట్టి కన్వెన్షన్ కోసం వర్క్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ యా ఇది ఇట్ ఈ ప్రయారిటీ ఫర్ ఫ్యూ పీపుల్, నాట్ ప్రయారిటీ ఫర్ ఫ్యూ పీపుల్. సో మనం అందరినీ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ వన్ ఆర్ అలైన్డ్ అండ్ ఎవ్రీ వన్ వర్క్ ఫర్ ది కన్వెన్షన్ సక్సెస్కి మనం చూడాలి. సో వీఆర్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ టు మేక్ దిస్ కన్వెన్షన్ సక్సెస్ఫుల్. మరి అలాగే ఈ బాధ్యతను మీరు స్వీకరించినప్పుడు మీ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఈ షార్లెట్లో జరిగే కన్వెన్షన్, సో ఇప్పటి వరకు కేరళనాస్లో ఏ ఇండియన్ కన్వెన్షన్ జరగలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ కన్వెన్షన్ అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. సో దిస్ వన్ వీఆర్ థింకింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మైల్ స్టోన్ కన్వెన్షన్ ఇన్ టీటీఏ హిస్టరీ అండ్ వీఆర్ వర్కింగ్ టువార్డ్స్ ఇట్. ఓకే. సో లోకల్ కోఆర్డినేషన్ గురించి మాట్లాడుకుంటే ఒక భారీ కన్వెన్షన్ ను విజయవంతంగా నిర్వహించడంలో లోకల్ కోఆర్డినేటర్ పాత్ర ఎంత కీలకమని ఊహించుకోవచ్చు? నేను ఇందాక చెప్పినట్టు వీఆర్ వర్కింగ్ విత్ సో మెనీ పీపుల్, సో మెనీ కమిటీస్. ఎందుకంటే ఆల్ పీపుల్స్ మైట్ సీ ఈజ్ ఓకే వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ ఆన్ దోస్ 3 days. ఆ 3 days పీపుల్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం మేము ఆల్మోస్ట్ ఒక 7-8 months నుంచి వర్క్ చేస్తున్నాం. ఓకే, అరౌండ్ 300 వాలంటీర్స్, దేర్ ఆర్ సో మెనీ కమిటీస్, చైర్స్, కో చైర్స్, మెంబర్స్, ఎవ్రీ వన్. సో ఇంతమంది వర్క్ చేస్తున్నప్పుడు దేర్ షుడ్ బి డెఫినెట్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఎవ్రీ వన్. ఓకే, సో ఆ కోఆర్డినేషన్కి డెఫినెట్లీ దేర్ విల్ బి ఛాలెంజెస్, బట్ యా, సో వీఆర్ వర్కింగ్ త్రూ
to make it successful. So that is the only challenge we have it to make this successful. So that we are going to do anyhow. మరి ఈ టీంలో ఎంతమంది వాలంటీర్లు పనిచేస్తున్నారండి? మన దగ్గర ఇప్పటి వరకు ఒక 300 వాలంటీర్స్ మన దగ్గర పనిచేస్తున్నారు. వీఆర్ హ్మ్. లుకింగ్ ఫర్ మోర్ బట్ వీ విల్ గెట్ ది వాలంటీర్స్ అండి. ఓకే. మరి అలాగే వివిధ కమిటీల మధ్య సమన్వయాన్ని ఎలా నిర్వహిస్తున్నారు? ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి ఎక్కడికెళ్ళినా వాట్ వి టాక్ ఈజ్ కన్వెన్షన్. ఎవరితో మాట్లాడినా కన్వెన్షన్. సో ఎవ్రీడే వి టాక్. అందరు చైర్స్, కో-చైర్స్, మెంబర్స్ ఎవ్రీవన్ దే ఆర్ ఇంటూ దట్. సో ఇది ఒక పార్ట్ అయిపోయింది వాళ్ళ లైఫ్‌లో. ది కన్వెన్షన్ అనేది దానికి బికాజ్ వీఆర్ వర్కింగ్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో ఇట్ ఈస్ ఎవ్రీడే టాక్ కాబట్టి సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా మనం ఏమి స్కెడ్యూల్ చేసుకొని మాట్లాడక్కర్లేదు. ఇట్స్ ఎ కాల్ అవే. ఎవ్రీవన్ ఆర్ కాల్ అవే ఇంక్లూడింగ్ మీ, ఇంక్లూడింగ్ హుహు. ప్రెసిడెంట్, ఇంక్లూడింగ్ చైర్స్, ఎవ్రీవన్. సో యాహ్! ఇట్ ఈస్ ఈజీ. వి డోంట్ సీ దట్ డిఫికల్టీ బికాజ్ అందరూ ఎవ్రీవన్ హాస్ ది సేమ్ థాట్ లైక్ ఎవ్రీవన్ వాంటెడ్ టు మేక్ దిస్ కన్వెన్షన్ సక్సెస్‌ఫుల్. ఎవ్రీవన్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. నైస్. మరి వెన్యూ అండ్ స్టేజ్ డెకరేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈసారి కన్వెన్షన్ వేదికలో ఎలాంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండబోతున్నాయి? సో ఫస్ట్ టైమ్ we are going with a bigger stage. 80 feet by 48 feet stage వేస్తున్నామండి. It is a huge stage. సో Okay. హ్యూజ్. Yeah, and we have so many LED screens, so you have never seen before. So it is like little surprise, but you are not going to see in any other conventions. But we made that possible. Narsimha is coordinating with us, so for AV side and AV chair Varun also coordinating. So we went back and forth to design the stage, LEDs and all. It is going to be exceptional to view. సూపర్. మరి స్టేజ్ డెకరేషన్‌లో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఎలాంటి ప్రత్యేకతలు తీసుకుంటున్నారు? మనము పరంపర గ్రూప్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా అండి. వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ హియర్. అండ్ అలానే మనకి రామ్ రోతడ్ వస్తున్నారు. సో దేర్ ఆర్ సో మెనీ ఫోక్ సింగర్స్ ఆర్ కమింగ్. అండ్ శ్యామ్ కాసర్ల గారు మన స్వాగత గీతం రాశారు. అండ్ వందే మాతరం శ్రీనివాస్ గారు హీ కంపోజ్డ్ ఇట్. So we are trying everything that can be possible on the stage. మన కల్చర్ని we wanted to showcase for the people here. Okay, so we are trying our best to showcase, and definitely everyone will like it. I don't want to disclose all the details what is going to be because program sheet release చేస్తాము తొందరలో. Then you will be able to see what are all confirmed. But yeah, we are working very hard to get that together. మరిప్పుడు ఇక్కడ ఫోటో బూత్స్, సెల్ఫీ పాయింట్స్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయంటారా? For convention, decoration will be a highlight అండి. Definitely people will talk about it after convention also. Convention chair for decoration, Anusha Somarapu, she is working day and night to get this together. And convention team for decoration, they are it's like ఒక 6 months నుంచి they are working hard to bring this up. And photo booths అంటే it's like every art what they are going to put in every decoration item will be a worth for a click. So definitely people will remember for a long time. లెట్స్ టాక్ అబౌట్ ఫుడ్ అరేంజ్‌మెంట్ సార్. ప్రతి కన్వెన్షన్‌లో ఫుడ్‌కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. రైట్? మరి ఈసారి ఎలాంటి ప్రత్యేక మెన్యూ సిద్ధం చేస్తున్నారు? డోనర్స్‌కి, స్పాన్సర్స్‌కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. We have about 45 varieties of food items. We came up with the menu. We are working on that for final. సో But మెనీ. yes, so it is not small. Okay, 45 varieties ante you name it. We almost almost 6 months నుంచి we are preparing for it. We are tasting, and so food అనేది definitely our culture. Okay, whoever comes the guest to put మనం ఫుడ్ మంచి ఫుడ్ పెట్టాలని ఆల్వేస్ we will try. Okay, so ఎవరైనా సరే ఇంటికి వస్తారు గెస్ట్లు. సో అలాంటిది
In this big convention, we are going to provide the best food experience also for the guests. మరి తెలుగు సాంప్రదాయ వంటకాలతో పాటు ఇతర రకాల ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుందంటారా? కన్వెన్షన్ సెంటర్‌లో మనకి అన్ని రకాల ఫుడ్ ఉంటుందండి. స్టాల్సు ఉంటాయి. సో, హ్మ్. యాహ్! వి విల్ ట్రై టు అకామడేట్. బట్ మనం మోస్ట్‌లీ మన డోనర్స్, స్పాన్సర్స్ అందరూ దే లైక్ ఇండియన్ ఫుడ్. సో, మన కాన్సంట్రేషన్ ఓన్లీ దాంట్లోనే ఉంది. బట్ యాహ్! వి ఆర్ వర్కింగ్ ఆన్ ది అదర్స్ టూ. ఓకే. సో, ఆహ్, వెజ్ అండ్ నాన్ వెజ్ పిల్లల కోసం ప్రత్యేక ఫుడ్ కౌంటర్‌లుంటాయా? ప్రత్యేక ఫుడ్ కౌంటర్స్ ప్లాన్ చేస్తున్నామండి. సో, ఇట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. హ్మ్. ఒక 4 ఫుడ్ స్టాల్స్ వి ఆర్ గోయింగ్ టు పుట్ ఫర్ ఎవ్రీవన్ టు బై ది ఫుడ్ బికాజ్ ఆల్ డోనర్స్ అండ్ స్పాన్సర్సే ఉండరు. సో, హుహు. జనరల్ పబ్లిక్, ఫ్లోటింగ్ పబ్లిక్ వచ్చే వాళ్ళ కోసం వి పుట్ ది డిఫరెంట్ స్టాల్స్. సో, వి ఆర్ ప్లానింగ్ ఆన్ దట్. But yeah, so there will be VIP, VVIP sections for the food, okay, to grab it. The donors and sponsors కి ఆ స్టాల్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. మరి అలాగే ఫుడ్ క్వాలిటీ మరియు పరిశుభ్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఫుడ్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఆల్వేస్ ది కన్వెన్షన్ సెంటర్‌లో ఫుడ్ పెట్టాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఓకే. సో, దే గో విత్ ఆల్ ది ప్రాసెసెస్ ఓకే. టు బ్రింగ్ ది ఫుడ్. సో, ఫుడ్ కూడా అందుకనే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది ఇన్ ది కన్వెన్షన్ సెంటర్ బికాస్ దే గో విత్ లాట్ ఆఫ్ స్క్రూటినీ ఆన్ దట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే లైక్ వి వాంట్ ది కన్వెన్షన్ టు బి సక్సెస్‌ఫుల్ అండ్ క్వాలిటీ ఫుడ్ మనం 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. వాటెవర్ దే వాంటెడ్ టు టేక్ ఇట్. బట్ యెస్ ఎవ్రీథింగ్ విల్ బి టెస్టెడ్. యెస్. ఓకే. లెట్స్ టాక్ అబౌట్ ట్రాన్స్‌పోర్టేషన్ సార్. అతిథుల కోసం ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా ప్లాన్ చేషిర్రు మరి? మన ట్రాన్స్‌పోర్టేషన్ టీమ్ ఉందండి కన్వెన్షన్‌కి. రమేష్ అని చైర్. సో, దే ఆర్ హ్మ్. వర్కింగ్ హార్డ్ టు కలెక్ట్ హూ ఆర్ కమింగ్ యాస్ విచ్ ట్రాన్స్‌పోర్టేషన్ డేటా కలెక్షన్ ఆ ప్రాసెస్‌లో ఉన్నాం. బికాస్ వి ఆర్ అబౌట్ 15 డేస్ అవే ఫర్ ది కన్వెన్షన్. సో, ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ ఆన్ ది షీట్. సో, వన్స్ దే హ్యావ్ ది ఇన్ఫర్మేషన్, దే హ్యావ్ ది వాలంటీర్స్, దే హ్యావ్ ది టీమ్ to coordinate with each and everyone because we personalize every donor is important, every sponsor is important. We take care of that. ఓకే. మరి అలాగే హోటల్స్ నుంచి కన్వెన్షన్ వేదికకు షటిల్ సర్వీస్‌లేమన్నా ఉంటాయంటారా? మనకి హోటల్స్ జస్ట్ కపుల్ స్టెప్స్ అవే అండి. బేసికల్లీ వీ డోంట్ నీడ్ ట్రాన్స్‌పోర్టేషన్. వేరెవర్ రిక్వైర్డ్ వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. ఓకే. కేస్ టు కేస్ బేసిస్ వి విల్ గో ఫర్ ఇట్. బట్ ఆల్ ది హోటల్స్ వాట్ వి హ్యావ్ నౌ ఈస్ నెక్స్ట్ టు కన్వెన్షన్ సెంటర్. So we will have a security outside for the people for the safety. But yes, wherever required, we are going to provide. ఓకే. బట్ హౌ అబౌట్ పార్కింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? Convention center has a lot of parking అండి. And there are lot of public parking because convention center లో regularly there will be events going on. So lot of people they generally expect. So parking will be available for everyone. And it is also accessible for the train service also. Okay, people హ్మ్. for traveling. So it is accessible. దట్స్ వండర్‌ఫుల్. బట్ బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక సహాయం అందిస్తారా? కన్వెన్షన్‌కి వచ్చే స్పాన్సర్స్, డోనర్స్‌కి ఈచ్ అండ్ ఎవ్రీవన్ పర్సనల్లీ వి టేక్ కేర్ అండి. సో, వాటెవర్ మైట్ బి ది మోడ్ వి పర్సనల్లీ టేక్ కేర్. సో, దాంట్లో కాంప్రమైజ్ ఏముండదు. ఓకే. లెట్స్ టాక్ అబౌట్ సెలబ్రిటీ గెస్ట్స్ సార్. ఈసారి కన్వెన్షన్‌కు వచ్చే సినీ, సంగీత, సాంస్కృతిక ప్రముఖులు గురించి కొంత ఏమైనా చెప్పగలరా? మనకి సుమ గారు, రవి గారు యాంకరింగ్ చేస్తున్నారండి మనకి. అండ్ హ్మ్. నవీన్ పోల్శెట్టి గారు కన్ఫర్మ్ అయ్యారు. హీ విల్ బీ హియర్. అండ్ మీనాక్షి చౌదరి షీ ఈజ్ ఆల్సో కన్ఫర్మ్డ్. సో, మనకి వస్తున్నారు. ఇంకా కొంత అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఈ వచ్చే ప్లాన్‌లో ఉన్నారు. సో, అండ్ ఇంకా కొంతమందికి వి ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఫర్ దేర్ ticket booking and all. So we will get that information in the next week లో మనం కన్ఫర్మ్ చేయగలం. సో యాజ్ ఆఫ్ నౌ మరి దీస్ ఆర్ ది విచ్ కన్ఫర్మ్డ్. అండ్ మనకి అదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మనకి ఫ్రైడే రోజు బ్యాంకెట్ నైట్కి ఆరెంజ్ స్ట్రీట్ వాళ్ళు బ్యాండ్ పెర్ఫామ్ చేయబోతున్నారు. అండ్ సాటర్డే నైట్కి మనకి థీరీ బ్యాండ్ వాళ్ళు పెర్ఫామ్ చేయబోతున్నారు. And Sunday night we have a grand finale with M.M. Keerwani sir. So 80 after 80 years he is coming to US to perform and they are starting with our convention.
నైస్. మరి సెలబ్రిటీలతో అభిమానులు కలిసే అవకాశాలుంటాయంటారా? మీట్ అండ్ గ్రీట్ మనము ఏర్పాటు చేయబోతున్నామండి. సో, ఆ ఇన్ఫర్మేషన్ వి విల్ పబ్లిష్ సూన్. మరి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే అంశాలేమిటి? ఎవ్రీథింగ్ ఈజ్ అంటే మనము ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అబౌట్ 15,000 పీపుల్, 15,000-20,000 పీపుల్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఓకే. 2 టు 3 డేస్‌లో కన్వెన్షన్ సెంటర్‌కి. సో, ఎ ఎవ్రీవన్ విల్ హావ్ ఎ డిఫరెంట్ టేస్ట్ వాట్ దే వాంటెడ్ టు గో. మనకి చాలా బ్రేక్ రూమ్స్ ఉన్నాయి. పొలిటీషియన్స్ వస్తున్నారు అండ్ డాక్టర్స్ వస్తున్నారు. అండ్ వి హావ్ మ్యాట్రిమోనీ ఉన్నది. సో, అండ్ వుమెన్స్ ఫోరమ్ ఉన్నది. అండ్ యూత్ ఫోరమ్స్ ఉన్నవి. పేజెంట్ జరుగుతున్నది. సో, వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. సో, ఎవ్రీవన్ విల్ హ్యావ్ వాట్ దే వాంట్ ఇన్ ది కన్వెన్షన్. సో, యాజ్ ఐ సెడ్ లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ విల్ బి అన్‌లిమిటెడ్. ఓకే. ఎవ్రీవన్ విల్ ఎక్స్‌పీరియన్స్ వాట్ దే వాంట్. బట్ 100% we are trying to accommodate each and every aspect in our convention. మరి ముఖ్య అతిథులకు హాస్పిటాలిటీ ఎలా ఏర్పాటు చేస్తున్నారు? హాస్పిటాలిటీ టీమ్ మీకు చెప్పినట్టునే హాస్పిటాలిటీ టీము వచ్చేసి మన అచ్యుత్ గారు చూస్తున్నారండి చైరు. హ్మ్. సో, వీ హ్యావ్ బుక్డ్ ఆల్మోస్ట్ ఒక 600 రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసున్నాము. ఓకే. నెక్స్ట్ కన్వెన్షన్ సెంటర్. అండ్ వీ ఆర్ ట్రయింగ్ టు బుక్ ఫ్యూ మోర్ యాజ్ నీడెడ్. ఆహ్, హాస్పిటాలిటీ మనకి నాట్ ఓన్లీ ఫర్ ది పీపుల్ హూ ఆర్ కమింగ్ యాస్ ఎ సెలబ్రిటీ, స్పాన్సర్స్, డోనర్స్ కూడా సేమ్ ఫర్ అస్. హ్మ్. ఓకే. We give preference for them because it's a non-profit organization. Every donor is very much important to us. So, ఆహ్, మనము అందరి రిక్వైర్మెంట్స్ సెపరేట్‌గా తీసుకుంటున్నాము. అండ్ యాస్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్ వి విల్ వర్క్ అండ్ వి విల్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీవన్ ఆర్ కంఫర్టబుల్. మరి అలాగే మొదటిసారి వచ్చే కుటుంబాలకు ఎలాంటి గైడెన్స్ ఉంటుంది? ఆహ్, మీరు చూస్తే నేను ముందుగా చెప్పినట్టు క్యారోలినాస్‌లో ఫస్ట్ టైము కన్వెన్షన్ జరుగుతుంది. సో, హ్మ్. మెనీ పీపుల్ ఇన్ షార్లెట్ మైట్ నాట్ వెంట్ ఫర్ ది కన్వెన్షన్స్. మీరు అట్లాంటా, దాలస్ అట్లాంటి సిటీలో మీరు మోస్ట్‌లీ చాలా మందికి కన్వెన్షన్ తెలిసుండొచ్చు బికాస్ దే హావ్ అటెండెడ్. హ్మ్. షార్లెట్ ఈస్ ఎ గ్రోయింగ్ సిటీ అండ్ నౌ ఇట్ ఈస్ లిటిల్ బిగ్ కంపేర్ టు ఒక 4 ఇయర్స్‌తో కంపేర్ చేసుకుంటే యూ హావ్ డబుల్ ది కెపాసిటీ. సో, what we are trying to do is we want them to experience the convention so that they know what it is. Networking అవుతది. Businesses, they have option to grow the businesses. We have shopping and they can promote in our vendor stalls. So we have each and every opportunity to take it. So uh, we welcome everyone to come because morning 11 నుంచి 4:30 వరకు everyone can come for free. There is no charge for that. Only 7 after 7 p.m. is the ticketing item where we are selling the tickets too. So people will definitely wait for the next conventions to come. నైస్ సార్. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకి స్పాన్సర్స్, డోనర్స్ అందరూ చాలామంది ఆల్రెడీ డొనేట్ చేసున్నారండి. నౌ వీఆర్ నియర్ టు ది కన్వెన్షన్. నౌ లోకల్ టికెట్స్‌ని మనం ఓపెన్ చేశాము. జనరల్ టికెట్. మనము శ్రీనివాస కళ్యాణం చేయబోతున్నాము. సో, శ్రీనివాస కళ్యాణం ఇంక్లూడెడ్ ఒకటి, శ్రీనివాస కళ్యాణం లేకుండా జనరల్ అడ్మిషన్‌కి మనం టికెట్స్ ఉన్నాయి. వి హ్యావ్ ఇన్ ఎక్స్‌పాట్‌తో కోఆర్డినేట్ చేసి మనము వి పబ్లిష్డ్ ఆల్రెడీ. మన టీటీఏ కన్వెన్షన్ సైట్‌లో గూడా ఉన్నాయి. సో, పీపుల్ కెన్ బై ది టికెట్స్. సో, ఆల్ ది రిజిస్ట్రేషన్స్ వన్స్ దే బుక్ ఇట్, దే విల్ గెట్ ఏ ఈమెయిల్ విత్ దేర్ టికెట్స్. సో, మన రిజిస్ట్రేషన్ దగ్గర వీ హ్యావ్ డన్ మెనీ కన్వెన్షన్స్ బిఫోర్. సో, డెఫినెట్‌లీ వీ నో హౌ టు టేక్ కేర్ ఇట్ ప్రాపర్‌లీ. ఓకే. సో, రిజిస్ట్రేషన్ టీమ్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ సో దట్ లేటర్ ఏ ప్రాబ్లమ్ లేకుండా పీపుల్ కెన్ స్మూత్‌లీ గెట్ ఇంటు ది కన్వెన్షన్ సెంటర్. మరి కన్వెన్షన్‌లో వాలంటీర్ల పాత్ర ఎలా ఉండబోతుంది? వారి గురించి వివరించండి. సో, ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది కన్వెన్షన్ అండి. ఓకే. సో, కన్వెన్షన్‌లో ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీవన్ రోల్ లైక్ పేర్లు డిఫరెంట్ ఉంటాయి గానీ ఎవ్రీవన్ ఆర్ ఏ వాలంటీర్. ఓకే. సో, హ్మ్. మీకు చెప్పినట్టు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎవ్రీవన్ ఆర్ ఏ వాలంటీర్. బట్ సమ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫ్రమ్ ది స్టార్టప్ కాబట్టి డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. సో, హ్మ్. వాలంటీర్స్
హెల్ప్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే సో ఎవ్రీ కమిటీలో వీ హ్యావ్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ స్టార్టింగ్ ఒక 6 months నుంచి వర్క్ చేస్తున్నోళ్ళు. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే ది ఎగ్జిక్యూషన్ పార్ట్లో వాలంటీర్స్ విల్ బీ క్రిటికల్ అండ్ వీఆర్ గ్లాడ్ దట్ వీ హ్యావ్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ టు సపోర్ట్ అస్. మరి ఇంత పెద్ద ఈవెంట్ లో టీమ్ మోటివేషన్ ను ఎలా కొనసాగిస్తున్నారు? మీకు ముందే చెప్పినట్టు దే ఆర్ కాల్ అవే అనండి. డెఫినెట్లీ దేర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్, కొంచెం ఇష్యూస్ ఉంటాయి, అది ఎక్కడ లేకుండా ఉండవు. బట్ ది టీమ్ వాట్ వీ హ్యావ్ ఈస్ ఆసమ్ టీమ్ అండి. సో నేను అంటే నాకు హార్డ్ టైమ్స్ ఆర్ వెరీ లెస్. ఓకే, పీపుల్స్ కోఆర్డినేషన్ అంటే రాదర్ దాన్ మీ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్, దే ఆర్ అంటే వాళ్ళే కాల్ చేస్తారు. ఓకే, మనం నెక్స్ట్ డే ఏం చేద్దాం, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దాం అనే, దే ఆర్ రన్నింగ్ ది షో అనమాట. సో వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ ఏ గుడ్ టీమ్. సో ఇష్యూస్ అయితే వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో దే ఆర్ ది ఫ్రంట్ ఫేసర్స్ యాక్చువల్లీ. ఓకే. మరి ఇప్పటి వరకు మీకు ఎదురైన అతిపెద్ద సవాల్ ఏంటి? దాన్ని మీరు ఎలా అధిగమించారు? టు బి ఫ్రాంక్, నాకు అంత పెద్ద సవాళ్ళు అయితే ఏమీ ఎదురవ్వలేదు. హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్. మనకి ప్రెసిడెంట్ గారు కానీ అండ్ కన్వీనర్ గారు కానీ అండ్ విజయపాల్ గారు అడ్వైజరీ చైర్, ఎవ్రీ వన్ ఎవ్రీ డే మేము కనెక్ట్ అవుతాము. వీ డిస్కస్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వీ ట్రై టు మేక్ ఇట్ స్మూత్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ సో ఫార్. ఓకే. మరి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటే సందర్శకుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి మనము వీఆర్ వర్కింగ్ విత్ థర్డ్ పార్టీ సెక్యూరిటీ సర్వీసెస్ అండి. ఓకే. అండ్ వీఆర్ గోయింగ్ విత్ ఆల్ ది కోడ్స్. ఓకే, ఎక్కడెక్కడ మనకి కావాలి ఏంటి అనేది. అభి ఈజ్ ద చైర్ ఫర్ ది సెక్యూరిటీ అండ్ హీఈస్ వర్కింగ్ విత్ వెన్యూ కమిటీ అండ్ కన్వెన్షన్ సెంటర్ విత్ ఆల్ ది అదర్ డివిజన్స్. హ్మ్. ఎక్కడెక్కడ మనకి కావాలి అనేది వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ది సెక్యూరిటీ. సో wherever required, we already planned on it, so there will not be any issues. It will be smooth. It is planned already. మరి అలాగే మెడికల్ ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయంటారా ఇక్కడ? Yeah, yeah. Convention Center has its own medical facility, Andy. So need not to worry on that. And we took all the permits required. So whatever all emergency services will be a block away. అలాగే పిల్లలు మరియు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు నాకు ఉంటాయా? యాజ్ అన్ మేము మీకు చెప్పినట్టు అందరిది ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ వీఆర్ కలెక్టింగ్ నౌ. మన హ్మ్. ట్రాన్స్పోర్టేషన్ టీమ్ ఈజ్ కలెక్టింగ్. యాజ్ రిక్వైర్డ్ వీ విల్ సపోర్ట్ దెమ్ అండి. సో విజిటర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఈసారి టీటీఏ కన్వెన్షన్ ను గత కన్వెన్షన్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టే అంశం ఏంటండి? మీకు చెప్పినట్టు ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ అండి ఈసారి. వీ ట్రై టు మేక్ ఇట్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్, ఓకే, ఫర్ ది కన్వెన్షన్. అండ్ ఎంటర్టైన్మెంట్కి కొదవలేదు. సో మనము స్టార్ట్ నుంచి ఎండ్ వరకు దేర్ ఆర్ ఈవెంట్స్ ప్లాన్డ్. ఓకే, అండ్ ఎవరికి బోర్ కొట్టే ఏమీ మనము ప్లాన్ చేయలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మేము అంటే ఆల్మోస్ట్ 6 months నుంచి ప్లాన్ చేసింది దీని గురించి. సో ప్రోగ్రామ్ షీట్ ఈజ్ కమింగ్ వెరీ గుడ్. సో మన కల్చరల్ చైర్ విజయ్ గారు ఉన్నారు. సో హీ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ యాజ్ ఐ సెడ్, ఆల్ ది ప్రోగ్రామ్స్ విల్ ఎంటర్టైన్ ద పీపుల్. సో అందుకనే నేను చెప్తున్నాను, షార్లెట్లో కన్వెన్షన్కి ఈ కన్వెన్షన్ చూసిన వాళ్ళు నెక్స్ట్ కన్వెన్షన్స్ కోసం ఎదురు చూస్తారు. ఫెంటాస్టిక్. మరి ఇంకా రిజిస్టర్ చేసుకొని వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యా, జనరల్ టికెట్స్ మనము ఓపెన్ చేసామండి అండ్ దోస్ ఆర్ ఫిల్లింగ్ ఫాస్టర్. సో టికెట్స్ని మన కన్వెన్షన్స్ వెబ్సైట్ నుంచి కొనొచ్చు ఆర్ ఎక్స్పాట్ సైట్ నుంచి కొనొచ్చు. సో గో టు ద సైట్ అండ్ మన ప్రమోషన్స్ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో, అన్ని కమ్యూనిటీస్లో, అన్ని గ్రాసరీ స్టోర్స్, రెస్టారెంట్స్లో ఉన్నాయి. టికెట్స్ బై చేయాలి అంటే టు స్కాన్ అండ్ బై ఇట్. సో ట్రై టు బై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బిఫోర్ ది those are sold out. నైస్. బిఫోర్ క్లోజింగ్ ఐ హావ్ 2 క్వెషన్స్ ఫర్ యూ. వన్ ఈజ్ ఈ భారీ కన్వెన్షన్ విజయవంతం కావడానికి సహకరిస్తున్న టీమ్ స్పాన్సర్లు, వాలంటీర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? As TTA is a non-profit organization, the convention what we are going to get it done is every dollar from sponsors, donors, and ticket sales only. So everything what we are going to now do now is
వాళ్ళ సహకారంతోనే చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు లేకుండా మేము ఏమీ చేయలేము. సో, వి ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ మేము రెస్పాన్సిబుల్‌గా స్పెండ్ చేస్తున్నాం. ఓకే. ఎవ్రీ డాలర్ వాట్ వి ఆర్ కలెక్టింగ్ అండ్ వి ఆర్ ట్రయింగ్ టు షోకేస్ అవర్ కల్చర్ హియర్ అండ్ ఎక్స్‌పాండ్ అవర్ కల్చర్. మరి లాస్ట్‌గా ఈసారి టీటీఏ కన్వెన్షన్‌ను ఎవరు మిస్ కాకూడదని మీరు చెప్పే 3 ప్రధాన అంశాలేంటి? టీటీఏ కన్వెన్షనల్‌లో జనరల్‌గా నేను చాలా కన్వెన్షన్‌లు వెళ్ళానండి. సో, నేనే అయ్యున్నాను ఫర్ ది షార్లెట్ కన్వెన్షన్. డెకరేషన్ విల్ బి హైలైట్ డెఫినైట్‌లీ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ విల్ బి హైలైట్. అండ్ ది థర్డ్ వన్ ఈజ్ మన CECME విల్ బి అనదర్ హైలైట్ బికాజ్ మనకి ఇండియా నుంచి గురువాడ రెడ్డి డాక్టర్ గారు వస్తున్నారు. అండ్ నాగేశ్వరరావు గారు ఏజీ హాస్పిటల్స్ ఫౌండర్ తనొస్తున్నారు. వి హ్యావ్ ఎ మీట్ అండ్ గ్రీట్ ఆల్సో. సో దీస్ 3 ఆర్ నాట్ టు మిస్ వన్స్. ఓకే. సో దీస్ 3 ఐ కెన్ సే యాస్ హైలైట్స్ ఫర్ ది కన్వెన్షన్. నరేంద్ర దేవరపల్లి గారు ఎంతో విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక విజయవంతమైన కన్వెన్షన్ వెనుక ఎంతటి ప్రణాళిక, సమన్వయం, అంకిత భావం ఉంటుందో మీ మాటల ద్వారా స్పష్టంగా తెలిసింది. ఈసారి టీటీఏ కన్వెన్షన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికి మరుపురాని అనుభూతిని అందించేందుకు మీ బృందం చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ఈ మహోత్సవంలో పాల్గొనబోతున్న ప్రతి తెలుగు కుటుంబాలకు మా తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.